హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా నాకు మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక 2 రోజుల నుంచి ఒకటే వర్షం కదా, ఇక మా వాకిలు అయితే చూడండి ఎట్లా ఉందో. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాము కదా, ఇక ఈ వర్షానికి తగ్గట్టు అసలు 2 రోజుల నుంచి సరిగ్గా నీళ్లు కూడా రావట్లేదు అనమాట. ఇక ఇవైతే మా ఆయన పంపు కాడ అయితే తీసుకొచ్చారనమాట బకెట్లతోని. అసలు నీళ్ళు రాక బాగా ఇబ్బంది అయిపోతుంది మాకైతే. ఇక చిన్నప్పుడు నేనైతే పాకుడు చూస్తే అసలు ఎంత చికాకు పడేదానో, అదంటే నాకు భయం కూడా. ఎందుకని అది చూడంలోనే చాలా భయం వేసేది. ఇక అలాంటిది ఇప్పుడు ఈ వాకిల్ నిండా పాకుడు పడుతుంటే అసలు ఎంత చికాకు పడుతుందో, అసలు జారుతుంది కూడా. మేమైతే చాలా జాగ్రత్తగా నడుతున్నాము. మా ఖుషి అయితే చూడండి ఎలా ముచ్చట్లు పెట్టుకుంటుందో. ఇక ఈ పూలు అయితే మీకు తెలుసా, వీటితో అయితే మేము చిన్నప్పుడు కోడి పందాలాట ఆడుకునే వాళ్ళం అనమాట. చాలా మంచిగా ఉండేది. పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులతో మాల కట్టుకొని కూడా పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా అవి అందుతాయేమోనని ఒకసారి డాబా అయితే ఎక్కాను అనమాట. నేనైతే అవి నాకైతే అస్సలు అందలేదు. ఇక ఇప్పటికి కూడా చిన్న జల్లు పడుతూనే ఉందన్నమాట. చూసారు కదా, మా ఖుషి అయితే ఎంత వాన వచ్చినా వాళ్ళ ఫ్రెండ్తోనే ఆట ఆడుకోవాల్సిందే. చూసారా, అసలు గెద్దిస్తేనే మళ్ళీ లోపలికి వస్తుంది, మళ్ళీ వెళ్ళి తనతోనే ఆడుకుంటుంది అనమాట. ఇక ఆడుకునే పిల్లల్ని ఏమంటాం లేనేసి ఇక నేను పెద్దగా పట్టించుకోను. ఇక వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినా కూడా ఒక్కొక్కసారి అయితే రాదు. ఇక అందుకని గద్దిచ్చాను అనుకోండి ఎప్పుడన్నా ఒకసారి, ఇక వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఇక పాలు అయితే ఒకరికి వస్తాయన్నమాట. ఇక వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా నేనైతే తాగుతున్నాను అనమాట. హార్లిక్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. అసలు అయితే టీవీ పెట్టుకొని తాగుదాం అనేసి అనుకున్నాను. ఇక నైట్ అయితే చపాతీ తింటున్నాం అనమాట. ఇక ఇక్కడికి వచ్చాక కొంచెం ఒళ్ళు అయితే వచ్చింది మాకు. ఇక నైట్ ఒక 5 రోజుల నుంచో 6 రోజుల నుంచో అయితే ఇక చపాతీ అయితే వేస్తున్నాను అనమాట. ఇక నైట్ చపాతీ నేనైతే ఒక 3 అట్లా తింటాను, ఆయన ఒక 2, 3 అట్లా తింటారు. ఇక తినేసి పడుకుంటాం అనమాట. ఇక కూర అయితే పొద్దున్న చేసిందే ఉంటుంది. ఇక మేమైతే ఇద్దరమే కదా, ఇక మా ఇద్దరికి 2 పూట్ల ఏం కూర అనేసి ఇక ఒక పూట అయితే వండేస్తాను అనమాట. అదేనంట ఇచ్చిన ప్లేటు, అదేనంట చున్నీ ఎందుకు కట్టబెట్టు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు. ఎవరి ఖుషి మనకి చపాతీలు మంచిగా మెత్తగా రావాలంటే ఇక పిండి అయితే చాలాసేపు కలపాలన్నమాట. ఒక 10 నిమిషాలు అట్లా కలిపామనుకోండి చాలా స్మూత్గా ఉండి మనం చేసేటప్పుడు కూడా చాలా మంచిగా వస్తాయి. అలాగే తినేటప్పుడు కూడా చాలా మెత్తగా వస్తాయి. కొంతమంది చేస్తారు కానీ ఆ పిండి తక్కువసేపు కలపటం వల్ల గట్టిగా ఉంటాయి ఎందుకనో. నేను ఇదివరకు చేసినప్పుడు అయితే చాలా గట్టిగా ఉండేవి, అసలు ఇరిగేవే కాదు. ఇక అట్లా కాదనేసి మా అమ్మ చెప్పింది అనమాట, ఇట్లా పిండి అయితే చాలాసేపు మనం ఒత్తుకున్నట్లయితే ఇట్లా మెత్తగా వస్తాయి అనేసి. ఇక దీని కింద అయితే ఇంకోటి వేసాను అనమాట. అది అట్లా ఎందుకు వేసానంటే ఇది అంటే నేనైతే ఎప్పుడు చపాతీలో కొంచెం ఆయిల్ వేస్తే కాలుస్తాను అనమాట, ఇంకా మెత్తగా వస్తాయి అనేసి. దానికి ఆయిల్ ఎక్కువైంది అనేసి ఇంకో చపాతీ కూడా వేసాను అనమాట. అదైతే కొంచెం నూనె పీల్చుకుంది. ఇక అందులో అయితే ఎక్కువగా కనిపించదు కదా. ఇక ఇప్పుడు పెనం మీద వేసిన దానికైతే ఆయిల్ అయితే అవసరం లేదు. ఇక చపాతీలు వేయటం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక పిల్లలకి అయితే పొద్దుట అన్నం ఉంటే అదే తాలింపు అన్నం అయితే చేశాను అనమాట. ఇక పొద్దున్నది అయితే తోటకూర ఉందలే కానీ తోటకూర వేసి అన్నం పెడదామనేసి వాళ్ళకి అనుకున్నాను. కాకపోతే అది కొంచెం స్మెల్ వస్తున్నట్టు అయితే అనిపించింది నాకు.
ఇక అందుకని ఇక వాళ్ళకైతే పెట్టలేదన్నమాట. ఇక తాలింపన్నం చేసి అయితే వాళ్ళకి పెట్టేశాను. నేనైతే చపాతీలోకి ఆవకాయ ఉంటుంది కదా, అదైతే నంచుకున్నాను అనమాట. నేను మ్యాక్సిమం కర్రీ ఉన్నా కూడా ఇట్లానే తింటాను ఎక్కువగా. మీరైతే ఎట్లా తింటారో కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.